హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. యు ఆర్ వాచింగ్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని జీకే బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. Okay, now let us observe the first question. ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది ఏ బ్యాంక్ యొక్క నినాదం? అర్థమైందండి. క్వశ్చన్ ఏంటంటే ప్రతి బ్యాంక్ కూడా ఒక స్లోగన్ ఉంటుంది, అంటే నినాదం ఉంటుంది. సో ఈ యొక్క ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది కూడా ఒక బ్యాంక్ యొక్క నినాదం. అది ఏ బ్యాంక్ అది అనేది మీరు గెస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ ఉందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్లోగన్ ఏంటంటే ఆల్వేస్ విత్ యూ అనేది దాని యొక్క స్లోగన్, దాని యొక్క నినాదం. సో ఇప్పుడు ఈ యొక్క ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అనేది కూడా ఒక బ్యాంక్ యొక్క నినాదం. అది ఏ బ్యాంకో మీరు గెస్ చేయండి. ఓకే, నౌ యూ కెన్ గెస్ ద ఆన్సర్. ఎస్, ద ఆన్సర్ ఈస్ హెచ్డిఎఫ్సి. ఓకే, హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. Now let us observe the second question. Okay, our second question in Telugu, కిరణజన్య సంయోక్రియ ద్వారా వెలువడే వాయువు ఏది? Question once again in English version. Which gas is emitted by photosynthesis? తెలుసు కదండి, ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోక్రియ అని అంటాం. అయితే మొక్కలు వాటి యొక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటువంటి ప్రాసెస్లో సన్ నుంచి సన్లైట్, అలాగే నేల నుంచి అంటే సాయిల్ నుంచి వచ్చేసి మినరల్స్ అండ్ వాటర్ని తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. ఓకే, అయితే ఈ ప్రాసెస్లో ఏ వాయువు బయటకు రిలీజ్ చేయబడుతుంది అనేది క్వశ్చన్. ఓకే, నౌ యూ కెన్ గెస్ ద ఆన్సర్. Yes, the answer is oxygen. Now let us observe the third question. కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? Question once again in English version. Who built the sun temple in Konark? Right? కోణార్క్ సూర్య దేవాలయం ఉంది కదా, దాన్ని ఎవరు బిల్డ్ చేశారు అన్నది క్వశ్చన్. Now you can guess the answer. Yes, the answer is మొదటి నరసింహ వర్మ. ఓకే, let us observe the fourth question. బంకింగ్హామ్ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నది? Question once again in English version. The Buckingham Canal is situated between which two states? ఓకే, అంటే బంకింగ్హామ్ కెనాల్ ఉంది కదా, అది రెండు రాష్ట్రాల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉందన్నమాట. సో అది ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉందో ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, నౌ యూ కెన్ గెస్ ద ఆన్సర్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. అంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యన ఈ యొక్క కాలువ అనేది ఉండడం జరిగింది. ఓకే, అయితే ఒక విషయం ఏంటంటే ఇది ఒక మంచి నీటిని సరఫరా చేసేటువంటి ఒక కాలువ. దీని యొక్క పొడవు వచ్చేసి 796 కిలోమీటర్స్. మైల్స్లో కానీ మనం చూసుకున్నట్టయితే 494.6 మైల్స్ లాంగ్ అనమాట, అంటే అంత పొడవు ఉంటుంది. ఓకే, లెట్ us observe the fifth question. ఓకే, రసాయనాల రారాజు అని దేనిని అంటారు? Question once again in English version. Which is called the king of chemicals? Okay, now you can guess the answer. Yes, the answer is sulfuric acid, అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఓకే, now it is time for I ask you tell.
అంటే నేను క్వశ్చన్ అడుగుతాను, ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే దాన్ని కామెంట్ రూపంలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఎస్, ద క్వశ్చన్ ఈస్, భారతదేశంలో ప్రవహించే పొడవైన నది ఏది? క్వశ్చన్ వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ దట్ ఫ్లోస్ ఇన్ ఇండియా? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకే, అయితే మన యొక్క ఛానల్ గ్రోత్లో మీరు మనకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేయగలుగుతారో అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేయండి. సో తప్పకుండా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్, బాయ్. దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ అవుట్.